కట్టెలు కొట్టేవాడి కథ. అనగనగా ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. తెల్లాకుండానే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని, ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు కాలవ గట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేకపోయింది. ఎక్కడా గొడ్డలి దొరకలేదు. కాలవ గట్టున కూర్చుని అయ్యో అని బాధపడుతూ ఏడిచాడు. రెక్క ఆడనిదే డొక్క ఆడాడు అన్నట్టు పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్టలేడు. కట్టెలు కొట్టకపోతే అవి అమ్మలేడు. అమ్మకపోతే డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే కుటుంబమంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు. ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లి అని మనసారా మొక్కుకున్నాడు. దేవత ప్రత్యక్షమయ్యింది. విషయం తెలుసుకుని నదిలోకి దిగి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా అని అతన్ని అడిగింది. అతను కాదమ్మా, ఇది నాది కాదు అని చెప్పాడు. దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి ఒక వెండి గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా కాదమ్మా, ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు. ఈసారి దేవత చాలాసేపు నీళ్ళల్లో వెతికింది. ఒడ్డున కట్టెలు కొట్టేవాడు చాలా కంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి ఇది నీదా అని అడిగింది. సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మయ్య అనుకుని అవునమ్మా, ఇదే నాది అని అందుకోవడానికి చేతులు జాపాడు. వనదేవత అతని నిజాయితీని మెచ్చుకుని అతని ఇనుప గొడ్డలు ఒకటే కాక ఆ బంగారం గొడ్డలి, వెండి గొడ్డలి కూడా అతని చేతుల్లో పెట్టింది. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడు కళ్ళకి అద్దుకుని 3 గోడళ్ళు తీసుకున్నాడు. ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డలి, బంగారం గొడ్డలి అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు. అవి కొనుక్కున్న షావుకారు ఇవి నీకు ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు. కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు. ఆ షావుకారుకి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకొని వెళ్లి కాలవలోకి విసిరేసి వనదేవతని ప్రార్థించాడు. వనదేవత ప్రత్యక్షం అయ్యింది. షావుకారు నా గొడ్డలి ఏట్లో పడిపోయింది. కొంచెం సహాయం చేయి తల్లి అని ప్రాధేయపడ్డాడు. వనదేవత నీళ్లల్లో దిగి ముందరలాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది. ఇది నీదా అని అడిగింది. ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఉండపట్టలేక అవునమ్మా, ఇది నాదే అని అబద్ధం చెప్పాడు. మన దేవతకి కోపం వచ్చింది. అబద్ధం అని మాయమైపోయింది. షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా. తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించలేదు. ఇందుకే పెద్దలు ఎప్పుడూ నిజం చెప్పమంటారు. నిజం చెప్పేవాళ్ళకి ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడేవాళ్ళకి మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది.